హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లేస్ అయితే సైలెంట్ ఉంది, అందుకని మంచిగా నిమ్మలంగా చెప్తున్నా. ఇంతకుముందుకు మంచి వీడియో ఒకటి చేసినుండే, అది కెమెరా అటు పోయి అటు ఇటు పోయి అనవసరంగా వాయిసే వచ్చింది, వీడియో రాలేదు. ఇక ఎవరో వచ్చి హిందీలో వేయని అన్నారు. నేను ఎందుకు చేస్తాను హిందీలో? ఫస్ట్ తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతా. తెలుగు చాలా తక్కువ తీసి పడేస్తారు ఎందుకో నాకు అర్థం కాదు. గల్ఫ్ కంట్రీలో 30 lakhs పీపుల్స్ ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆడియన్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, వాళ్ళకి కంటెంట్ చెప్పాలా. ఇట్లా వాళ్ళు తెలుగు మూవీస్ చూడాలన్నా, తెలుగు బ్లాగ్స్ చూడాలన్నా కానీ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలా అని నా పాయింట్. మనం ఎందుకు వాళ్ళ గురించి హిందీ చేస్తాము? ఇక ఫ్యూచర్లో పబ్లిక్ డెసిషన్ అండి, పబ్లిక్ చూద్దాం ఫ్యూచర్లో. ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కంపెనీస్ అంటే మార్కెట్ నడుస్తలేవు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఇండియాకి అయితే ఒకప్పుడు 20 నుంచి 30,000 రూపీస్కి అప్ అండ్ డౌన్లో పోయి వస్తుండే. అంటే సీజన్లో ఉంటే 40,000 ఉంటుండే, కానీ ఇప్పుడు నాన్ సీజన్ అయినా సీజన్ ఉన్నా కానీ పర్ టికెట్ ఇండియాకి పోనీకి 30,000 రూపీస్ ఉంది. మళ్ళీ రిటర్న్ టికెట్ చాలా తక్కువ ఉంది, అది కూడా చాలా రేరు. అది కూడా 90,000 రూపీస్ ఉంది టికెట్. మళ్ళీ కొంతమంది చాపర్ ఫ్లైట్, చిన్న చిన్న 30 seaters ఫ్లైట్ అట్లా వస్తున్నారు. ఇక అందుకనే చూసి ఉండండి. మళ్ళీ కంపెనీస్ ఏం చెప్తున్నా అంటే, శాలరీస్ కట్ చేస్తుంది 20% 30% అని, మళ్ళీ ఓవర్ టైం చేస్తుంది. మళ్ళీ కొన్ని కంపెనీస్ అయితే ఇండియాకు పోండి, సిచ్యువేషన్ మంచిగా ఉంటే పిలుస్తాము అని చెప్తుంది. ఒకవేళ మన కంపెనీ శాలరీ మనం కట్ చేసింది అనుకో, మనమైతే లీగల్గా సైన్ చేయాలా. మనం సైన్ చేయకపోతే వాళ్ళు ఒకవేళ శాలరీ కట్ చేస్తే మనమైతే లీగల్ అయితే కేసు వేయవచ్చు. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది. దుబాయ్లో ILOE అని ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది. దానికి మేమైతే 65 dirhams పే చేస్తుండే. ఒకవేళ మనకు జాబ్ బై మిస్టేక్ తీసేసిన అనుకో కంపెనీ, మనమైతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే మనం మినిమం 12 months అయి ఉండాలి. అంటే లాస్ట్ ఫిబ్రవరి మనం పే చేసినాం అనుకో, ఈ ఇయర్ ఫిబ్రవరికి ఉండి మనల్ని ఒకవేళ మార్చ్లో కంపెనీ తీసేసిన అనుకో, మనమైతే ఎలిజిబిలిటీ అవుతాము. అది ఎలిజిబిలిటీ కానికి మన కంపెనీ టర్మినేషన్ ఇవ్వాలా. దాని లెటర్ మేము మనం సైన్ చేయాలా. సైన్ చేసి మనము జాయినింగ్ లెటర్ అవన్నీ ఇచ్చినాం అనుకో, అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాము. అది ఎందుకు అంటే సస్టైన్ కానికి. అంటే 3 months ఉంటుంది. 3 months మనకి ఆ ఇన్సూరెన్స్ నుంచి మనకి అమౌంట్ వస్తుంది. సో మనమైతే రెంట్ అయినా, మినిమం బేసిక్స్ వేజెస్ అన్నా ఇంకో కంపెనీని చూసుకోనికి అదైతే మనకు సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మన కంపెనీ అయితే ఇంటికి ఇవ్వమని అనుకో, ఇక మనకైతే జాబ్ పోయినా కానీ జాబే పోతుంది, మన ప్రాణం అయితే పోతలే. సరే, మళ్ళీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అంతవరకు ఉంటాం. మళ్ళీ